హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అనంతపురం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్. ఒక తండ్రి తన సొంత కూతుర్నే తీసుకెళ్లి చెట్టుకు ఉరేశారు. ఇప్పుడు ఇటువంటి భయంకరమైన ఘటన అసలు మేమెప్పుడు చూడలేదని చెప్పేసి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎందుకు ఆ విధంగా తండ్రి తన కూతురు పట్ల ఆ విధంగా ప్రవర్తించాడు? పరువు హత్య అని కూడా అని చెప్తున్నారు. ఎందుకు ఈ మధ్య కాలంలో పరువు హత్యలు మనం చూస్తూ వస్తున్నాం? మరి దీనికి కారణం ఏంటి? మీరేం చెప్తారు సార్? ఈ సంఘటన ఖచ్చితంగా ఒక భయానకమైన సంఘటన. ఒళ్ళు జలధరిస్తుంది. సో, మామూలుగా మనం హారర్ సినిమాల్లో చూసిన సంఘటన లాంటి ఇది. అతి దారుణమైంది. ఎక్కడో జరగలేదది. అనంతపురం జిల్లాలో గుంతకల్‌లో జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ గుంతకల్‌లో తిలక్ నగర్‌లో తుపాకుల రామాంజనేయులని తండ్రి ఉంటాడు. వాళ్ళ కూతురు భారతి. ఆయనకి నలుగురు కూతుర్లు. ఆయన ఒక చిన్న టీ షాపు, కొద్దిగా మార్నింగ్ టిఫిన్సు, ఈవినింగ్ బజ్జీలు అలాంటివి పెట్టుకొని కుటుంబాన్ని కష్టపడి పోషిస్తున్నాడు. నలుగురు కూతుర్లని ఇవాళ పెంచి పెద్ద చేయడం చాలా కష్టం. అలాగే ఆయన ముగ్గురు కూతుర్లకు కూడా పెళ్ళిళ్ళు చేశాడు కష్టాలు పడి. ఆయన భార్య ఇద్దరు పనిచేసుకుంటూ చేశారు. అయితే నాలుగవ కూతురు ఈ అమ్మాయి భారతి. ఈ అమ్మాయి కర్నూలులో ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతుంది. సో, ఈ అమ్మాయికి కూడా అతను కష్టపడి చదువుకి ఖర్చులు అవన్నీ పెట్టి చదివిస్తున్నాడు. సో, అలాగా వాళ్ళిద్దరూ భార్యాభర్త కష్టపడి నలుగురు కూతుర్ని పెంచారు. ఈ భారతి ఏం చేసిందంటే ఒక 5 ఏళ్లకు ముందు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక కుర్రవాడిని లవ్ చేసింది. వాళ్ళది వేరే కులం. ఈ అమ్మాయిది వేరే కులం. దాంతో వాళ్ళ ఇండ్లలో తెలిసి ఇరువైపులా కూడా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఈ రామాంజనేయులు కూతుర్ని చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. "నువ్వు అబ్బాయితో ఇది చేయొద్దు. నువ్వు కెరీర్ మీద దృష్టి పెట్టు. నీకు ఉద్యోగాలు మంచిగా వస్తాయి." అది ఇది అని చేశాడు. ఈ అమ్మాయి మాట వినట్లేదు. అలా గొడవలు అవుతున్నాయి. అవుతుంటే ఈ అమ్మాయికి అనేక సార్లు చెప్పినా, "నేను చావనైనా చస్తా గానీ ఆ అబ్బాయిని మాత్రం వదులుకోనని" ఈమె తెగేసి చెప్పేసింది. దాంతో ఊర్లో వీళ్ళ కమ్యూనిటీలో కొంత అది లీక్ అయింది వ్యవహారాలు. దాంతో వీళ్ళకి తలనొప్పులుగా మారిపోయింది. అందరూ అడుగుతున్నారు. సో, అట్లాగే ఇలా పెద్ద కూతుర్లు కూడా మీరేంది అలాగా ఆ పిల్లని వదిలేశారు అలాగే అని ప్రెజరు ఈయన మీద పెరుగుతా వచ్చింది. ఈ క్రమంలో మొన్న ఏం చేశాడంటే మార్చి 1వ తేదీ మళ్ళీ ఒకసారి అమ్మాయిని కూర్చోబెట్టి అడిగాడు. "ఆ అబ్బాయిని వదులుతావా లేదా? నా మాట వింటావా లేదా?" అని గట్టిగా నిలదీశాడు. ఆ అమ్మాయి కూడా అంతే పిడివాదంగా, "నేను నీ మాట వినను, చావడానికైనా రెడీ గాని ఆ అబ్బాయిని నేను వదులుకోను, నాకు అబ్బాయి కావాలి" అనేది ఆ అమ్మాయి హఠంగా కూర్చుంది. దాంతో ఇతను ఏం చేశాడంటే అమ్మాయిని స్కూటర్ ఎక్కించుకున్నాడు. తాడు ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిని చెట్టుకు ఉరిదీసి చంపాలని ప్లాను మైండ్‌లోకి వచ్చింది. దాంతో ఒక తాడు తీసుకున్నాడు. స్కూటర్‌లో పెట్టుకున్నాడు. ఈ అమ్మాయిని కూడా స్కూటర్ ఎక్కమన్నాడు. ఈ అమ్మాయికి కూడా అర్థమైంది కానీ, ఈ అమ్మాయి కూడా పిడివాదంగా ఉంది కాబట్టి కూర్చునింది. సో, స్కూటర్‌లో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండే కసాపురం అనే ఒక గ్రామం శివారులకు తీసుకెళ్ళాడు. అక్కడ జనసంచారం లేని ఒక ప్లేస్‌కెళ్ళి, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకి తాడు కట్టాడు పైకెక్కి. కట్టి కింద ఆహ్, ఉరి దీన్ని రెడీ చేశాడు. అప్పుడు కూడా అడిగాడు. ఫైనల్‌గా అడుగుతున్నాను. "నువ్వు ఆ అబ్బాయిని వదులుకుంటావా? నా మాట వింటావా?" అంటే, "నేను వినను. ఆ అబ్బాయిని వదులుకోనని" ఈ అమ్మాయి పిడివాదంగా చెప్పింది. దాంతో ఆ అమ్మాయిని కాళ్ళు పట్టుకొని పైకి లేపాడు. ఆ అమ్మాయి కూడా తనే వేసుకునింది. ఆహ్, అప్పుడు కూడా వదిలే ముందు కూడా అడిగాడు ఫైనల్‌గా, "ఇప్పుడైనా నా మాట వింటావా? లేదా చెప్పు" అన్నాడు. "నేను వినననింది ఆ అమ్మాయి." దాంతో అలాగే వదిలేసి ఇతను వెనక్కి చూడకుండా వచ్చేసాడు. కాసేపు తర్వాత వెనక్కి చూస్తే ఆ అమ్మాయి వేలాడుతుంది శవం. వెనక్కొచ్చి ఆ అమ్మాయి శవాన్ని దించాడు. దించి స్కూటర్‌లో ఉండే పెట్రోల్‌ని బయటికి తీశాడు. ఆ పెట్రోల్‌ని ఆ శవం మీద పోసి ఆ అమ్మాయిని తగలబెట్టాడు. తగలబెట్టి స్కూటర్ తీసుకొని ఇంటికొచ్చేశాడు. ఇంట్లో భార్యకి చెప్పాడు ఇలాగ చంపేశానని. ఆమె బాధపడుతూ గమ్మునుండింది. బయటికి విషయం పొక్కలేదు. 3 రోజుల పాటు ఎవరికీ తెలీదు. కానీ ఈయనకి ఒక గిల్ట్ అనొచ్చు, లేకపోతే భయం అనొచ్చు, దీన్ని దాచలేము అన్న దీంతో ఆయన వెళ్ళి ఆహ్, పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయిపోయాడు. "నేను నా కూతురిని చంపేశానని" చెప్పాడు. అది నైట్ చెప్పాడు. నైటు 9:30కి అలాగా సిఐ ప్రవీణ్ కుమార్ వాళ్ళు ఈ బాడీని వెతకడానికి వెళ్లారు. రాత్రి ఈయన కూడా ఎక్కడ పొదల్లో ఎక్కడ వేశాడో ఈయనకు కూడా గుర్తులేదు.
సో రాత్రి వెతికితే దొరకలేదు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వెతికితే కొన్ని కుక్కలు తీసుకొని వెళ్ళిపోయినాయి ఆమె బాడీని. కొంత మాంసం అదంతా వెళ్ళిపోయింది. కుళ్ళు కూడా పోయింది. మొత్తానికి దాన్ని తీసుకొని ముక్కలు తీసుకొని వచ్చి పోస్ట్ మార్టం చేసి తల్లికి అప్పగించారు. దహన కార్యక్రమాలు చేశారు. ఈయన్ని అరెస్ట్ చేసి 103 BNS, ఇంతకుముందు 302 ఉండేది ఐపీసీ హత్య కేసు, 103 సెక్షన్ కింద అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. కోర్టు జైలుకి పంపించింది. ఇది హృదయవిదారకమైన కథ. ఇది హానర్ కిల్లింగ్ అంటారు దీన్ని, పరువు హత్యలు అంటారు. ప్రపంచంలో పరువు హత్యలు దాదాపు సంవత్సరానికి 20,000 వరకు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అయితే 5,000 ఉన్నాయి. కానీ వివిధ సంస్థలు చెప్పేది ఏంటంటే రిపోర్టింగే లేదు, పరువు హత్యలు రిపోర్టింగ్ అనేది జరగట్లేదు. ఇప్పుడు ఇది కూడా హత్య కేసుగా పెట్టేస్తారు తప్ప పరువు హత్య అనేది లెక్కల్లోకి రాదు. అమ్మాయి హత్య, తండ్రి హత్య చేశాడు అనేది లెక్కల్లో ఉంటుంది. పరువు హత్య అనేది కనబడదు అనమాట. అందువల్ల డేటాలో మనకి పరువు హత్యల డేటా అనేది కనిపించదు. సో ఓవరాల్గా ఒక రఫ్ ఎస్టిమేట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 20,000 మంది, ప్రధానంగా అబ్బాయిల్ని కూడా కొన్ని చోట్ల చంపుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్ని ఈ ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు కాదు, ఇంటర్ కాస్ట్ లవ్ అఫేర్లో ఉంటే వాళ్ళని తల్లిదండ్రులే, ఒక్కొక్కసారి ఫ్యామిలీ అంతా కూడా. ఆ మధ్య కూడా ఢిల్లీలో తల్లి కాళ్ళు పట్టుకుంది, తండ్రి చేతులు పట్టుకున్నాడు, తమ్ముడు దిండి వేసే అమ్మాయిని ముక్కు మీద దిండి పెట్టి ఊపిరాడనీయకుండా చేసి, అంటే సొంత అమ్మ నాన్న, సొంత తమ్ముడు కలిసే అమ్మాయిని హోటల్లో నమ్మించి హోటల్లో తీసుకెళ్ళి చంపేశారు. ఇలాగా చాలాసార్లు సొంత కూతుర్లని, సొంత అల్లుళ్ళని చంపేస్తున్నారు దారుణంగా. మనకు తెలుసు ప్రణయ్, అమృత విషయంలో కూడా ప్రణయ్ని దాదాపు ₹1 కోటి ఇచ్చి ఒక బీహార్ గ్యాంగ్ని తెప్పించి ఆయన వాళ్ళ నాన్న, ఆయన పేరు మర్చిపోతుంటాను నేను, ప్రణయ్ వాళ్ళ అమృత వాళ్ళ నాన్న చంపించేశాడు. చివరికి ఆయన కూడా ఏమయ్యాడు, ఆయన కూడా ఊరేసుకొని చనిపోవాల్సి. ఆయనకు ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది. ఇప్పుడు ఈయనకు కూడా మన తుపాకల రామాంజనేయులకు కూడా అమ్మాయి మీద ప్రేమ లేదని చెప్పలేం, ప్రేమ ఉంది. కానీ ఈయనకేంది, నేను ఇంత కష్టపడి కూతుర్ని చదివిస్తుంటే ఈ అమ్మాయి నా మాట వినట్లేదు, నా పరువు తీస్తుంది, కుటుంబానికి తలవంపులు తెస్తుంది, ఆల్రెడీ ముగ్గురు అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇది ఇబ్బంది అవుతుంది అన్న యాంగిల్లో ఈయన పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దానివల్ల కన్న తీపే పరువు అన్నప్పుడు ఏది వెయిటేజ్ ఎక్కువ వస్తుంది, పరువు వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. సో దానివల్ల కన్న కూతురిని చంపడానికి కూడా సిద్ధమైపోయి ఈయన చంపేశాడు. సో చంపినాక కూడా ఈయన గిల్ట్ కావచ్చు, భయం ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు. దాంతో ఇంక సరెండర్ అయిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఏమైపోయింది, ఈయన అనుకున్న పరువు లేదు, పరువు ఇంకా అందరికీ తెలిసిపోయింది, పరువు పోయింది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూతుర్లు ఇంకా ఘోరమైన పరిస్థితి, ఈయన సపోర్ట్ లేదు వాళ్ళకి. అన్న కూతుర్ని మీ నాన్న చంపాడని వాళ్ళ ఇంట్లల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది, అది పోయింది. తర్వాత ఈయన జైలుకి వెళ్తే ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఒంటరి అయిపోయింది. సో మొత్తమే అంటే ఒక ఆలోచన ఒకవైపే ఉండడం అనేది ఈయన చేసిన తప్పు. ఈయనకు బాధ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ మనం ఈ అమ్మాయిని చంపితేనాక పరిస్థితులు ఏముంటాయి, దాని బదులు ఈ అమ్మాయిని తనకు నచ్చిన వాడితోనే పెళ్లి చేద్దాం ధైర్యంగా అన్న ఇది ఈయనకి లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పరువు హత్యల్లో ఒకటి కమ్యూనిటీ ప్రెజర్. మన మామూలుగా పరువు హత్యలు ఎక్కడ జరుగుతున్నాయని ఆలోచిస్తే ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జోర్డాన్ ఇలాంటి అంటే ముస్లిం దేశాల్లో ఎక్కువ పరువు హత్యలు. అట్లాగే ఇండియాలో హిందూ కులం దీంట్లో కూడా ఎక్కువ పరువు హత్యలు. ఎందుకు ఇవంటే బాగా వెనుకబాటుతనం ఉండడం, ఇంకా కూడా హానర్ కల్చర్ సొసైటీస్ అంటారు, హానర్ కల్చర్ సొసైటీస్ ఎక్కువ ఉండడం, పరువు అనే దాని చుట్టే ఈ సమాజాలు నడవడం, ఇది బ్యాక్వర్డ్నెస్ నుంచే ప్రధాన